ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో మనం ఏ భక్తుణ్ణి ఏ విశ్వాసిని కదిలించినా యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత వారి ఆత్మీయ జీవితాలు వృద్ధి చెందుతూనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం జరగాల? యేసు ప్రభువును నమ్ముకున్న ప్రతి విశ్వాస జీవితంలో ఏం జరగాలంటే పురోగతి జరగాల. తిరోగతి కాదు, పురోగతి. పుట్టిన పిల్లలు ఎదిగినట్లు, ఏమండి, స్కూల్కి వెళ్తున్న పిల్లలు క్లాస్లో పెరిగినట్లు యేసు ప్రభువును నమ్ముకున్న మన జీవితంలో ప్రతిరోజు, ప్రతి దినము, ప్రతి నెల, ప్రతి వారము, ప్రతి సంవత్సరానికి విశ్వాసములోను, ఆత్మీయతలోను, భక్తిలోను కాస్త మనం డెవలప్మెంట్ కనపడాలి. ఈరోజు క్రైస్తవంలో జరుగుతుంది ఏంటంటే తిరోగమనమే జరుగుతుంది. ఏం జరుగుతుంది? తిరోగమనమే. వాళ్ళ ఆత్మీయ స్థాయి రోజు రోజుకి పెరగాల్సింది పోయి రోజు రోజుకి తరుగుతుందని. ఇది దేవుని మెచ్చుకునేది కాదు, ఇది దేవుడు మెచ్చేది కాదు. క్రైస్తవులంగా ప్రభువుని నమ్ముకున్న వారి బిడ్డల జీవితం ఎలా ఉండాలని దేవుడు ఆశపడతాడంటే రోజు రోజుకి వీళ్ళలో భక్తి పెరగాలి, విశ్వాసం పెరగాలి, నమ్మకం పెరగాలి, నా మీద ఆధారపడటం పెరగాలి, పురోగతి జరగాలి. కానీ నేడు క్రైస్తవుల్లో చాలామందిని మనం గమనిస్తే తిరోగమనమే జరుగుతుంది. క్రైస్తవులు పెరగట్లేదంటే పెరుగుతున్నారు. క్రైస్తవ జనాభా పెరుగుతుంది. యేసు ప్రభువును నమ్ముకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. యేసు ప్రభువుని వెంబడించే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. కానీ అలాగనే ఒక డ్రాప్ ఏంటనంటే స్థిరత్వం లేని క్రైస్తవులు ఎక్కువ మంది అయిపోయారు. అర్థమవుతుందా? స్థిరంగా యేసు ప్రభువులో బ్రతికే క్రైస్తవులు తక్కువ అయిపోయారు. 100 మందిలో ఒక 10 మంది మాత్రమే బలంగా ప్రభు కొరకు జీవిస్తున్నారు. మిగతా 90 మంది జీవించట్లేదు. ఇది మాత్రం వాస్తవం. క్రైస్తవులు పెరుగుతున్నారంటే పెరుగుతున్నారు. యేసు ప్రభువును నమ్ముకునే వాళ్ళు ఉన్నారంటే పెరుగుతున్నారు. రోజు రోజుకి క్రైస్తవం పెరుగుతుంది, కానీ క్రీస్తుని నమ్మే వాళ్ళు పెరుగుతున్నారు. కానీ క్రీస్తులో బలంగా ఉండే వ్యక్తుల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది. 100 మందిలో 10 మందే ఉంటున్నారు. 10 మందిలో ఒక్కరు మాత్రమే యేసు ప్రభుని గట్టిగా స్థిరంగా విశ్వాసముతో హత్తుకునే వాళ్ళు ఉంటున్నారు. మనం ఈరోజు బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి జీవితాన్ని మనం గమనిస్తే ఆమె జీవితంలో జరిగిన అద్భుతాలను, ఆమె జీవితంలో మనకు కొన్ని పాఠాలను మనం నేర్చుకోగలం. ఆమె యేసు ప్రభువును నమ్ముకున్న దినము మొదలుకొని ఆమె జీవితం పురోగమనమే తప్ప తిరోగమనం లేదు. వృద్ధి చెందిందే తప్ప ఏమండి రోజు రోజుకి తగ్గుముఖం పట్టడం జరగలేదు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను మనం చదువుకుందాం. చూడండి, యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకాడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ రాయబడిన వ్యక్తి పేరు ఏంటంటే మగ్దలేని మరియ. ఏం పేరు ఆమె పేరు? మగ్దలేని మరియ. ఆమె ఏం చేస్తుందంట? ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడే పెందలకాడే సమాధి వద్దకు వచ్చింది. పెందలకాడే. ఈరోజు నాకే చాలా బాధగా ఉంది, మేమే లేటుకు వచ్చాం. మనం ప్రభు సన్నిధికి పెందలకాడే సమయానికి వచ్చే వ్యక్తులుగా మనం ఉండాలి. ఎక్కడికి? త్వరగానే సమయానికి 9 గంటల కంటే 9 గంటలకే, 8 గంటల కంటే 8 గంటలకే మనం రెడీగా ప్రభు సన్నిధిలో వచ్చి ప్రారంభ ప్రార్థన నుండి ముగింపు ప్రార్థన వరకు మనం ప్రభు సన్నిధిలో పాలి భాగస్థులై ఉండాలి. పెందలకాడే వచ్చిందేమో. ఈరోజు చూడండి, చాలామంది మందిరం అంటే నిర్లక్ష్యం. మొదటి ప్రార్థన అయిపోయిన తర్వాత వచ్చేవాళ్ళు ఉన్నారు, పాటలు పాడిన తర్వాత వచ్చేవాళ్ళు ఉన్నారు, ఆరాధనకు వచ్చేవాళ్ళు ఉన్నారు, ఆ సేవకుడు వాక్యం మొదలు పెడితే వచ్చేవాళ్ళు ఉన్నారు. నిర్లక్ష్యం.
కానీ ఈమె అలా లేదు. ఇంకా చీకటిగా ఉండగానే సమాధి యొద్దకు వెళ్ళింది. ఎవరు సమాధి అనుకున్నారు? అది యేసు ప్రభు సమాధి యొద్దకు వెళ్ళింది. ఆ ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఏ పని విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నా దేవుని పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. మన పనులు పక్కన పెట్టేసుకోవాలి. వారానికి ఒక్క మారే కదా ఆదివారం, ఏమండి? వారానికి ఒక్క మారే కదా ఆదివారం. ఆ ఆదివారం కూడా కరెక్ట్గా ఆదివారపు ఆరాధన క్రమ సమయాన్ని మనం పాటించకపోతే ప్రభు మనల్ని మెచ్చుకుంటాడు చెప్పండి? ఏమి జీవితంలో నేను చెప్తా, జాగ్రత్తగా మనం నేర్చుకుంటే పెందల కడే వెళ్ళిన ఏమి జీవితంలో జరిగిన కొన్ని విషయాలను ఈరోజు మనం నేర్చుకోవడానికి ఇష్టపడదు. ఏం పేరేంటంటే మగ్దలేనే మరియా. ఏం పేరు? మగ్దలేనే. మగ్దల అనే ఊరికి, మగ్దల అనే పట్టణానికి చెందిన స్త్రీ. ఏమే సాధారణమైన వ్యక్తి కాదేమే. మంచి పట్టణానికి, గల్లియా సముద్రానికి పశ్చిమ తీరములో వ్యాపారము కేంద్రం అది. చేపల వ్యాపారం చేసే పట్టణం అది. ఆ పట్టణానికి చెందిన స్త్రీ. ఏమే మామూలు వ్యక్తి కాదండి. దెయ్యం పట్టి బాధపడుతున్న ఈమె ధనవంతురాలు. ఎవరనుకున్నారు ఈ మగ్దలేని మరియా? గలిలియా సముద్రానికి పశ్చిమ తీరములో మగ్దల అనే పట్టణానికి చెందింది. అక్కడంతా వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులు ఉండే ఆ పట్టణం అది. అందులో ఒక ధనవంతురాలు, అందులో ఒక ధనవంతుని కుటుంబంలో పుట్టి ధనవంతురాలుగా ఉన్న స్త్రీ ఈమె. హల్లెలూయా. ఈమె జీవితంలో ఏం జరిగిందో మనం జాగ్రత్తగా గమనిస్తే, ఈమె జీవితంలో అనుకోకుండా 7 దెయ్యములు పట్టి బాధపడుతుంది. ఒకసారి ఆ మాట చదువుదామా? లూకా సువార్త 8వ అధ్యాయము చూడండి. 8వ అధ్యాయము 1, 2, 3 వచనాలను, 2 వచనాలను చదువుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయము. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములను వదిలిపోయిన మగ్దలేననబడి మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజ భార్యగు యోహన్నయు సుసన్నయు ఆయనతో కూడా ఉండిరి. జాగ్రత్తగా మనం గమనిస్తే ఈమె ఎవరంటే మగ్దల అనే పట్టణానికి చెందింది. వ్యాపారం చేసే ఆ పట్టణంలో ఒక ధనవంతుని కుటుంబంలో ధనవంతురాలుగా జీవిస్తున్న ఈమె జీవితంలో అనుకోని ఒక భయంకరమైన సంఘటన ఏంటంటే 7 దెయ్యములు పట్టింది. 1 కాదు, 2 కాదు. ఎన్ని? యేసు ప్రభు గ్రామాలు పట్టణాలు తిరుగుతున్న సమయంలో ఈమె బాధపడుతూ తీవ్రమైన ఈ దెయ్యపు బాధలతో బాధపడుతున్న ఈ మగ్దలేని మరియా యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఆ దెయ్యములను వదిలిపొమ్మనలను అవి వదిలిపోయాయి. ఈమె బాగుపడి స్వస్థపరచబడింది. హల్లెలూయా. నేను గమనించాను, దీని గురించి నేను చాలా పరిశోధన చేశాను. 7 దెయ్యములు అంటే ఏంటి? 7 అనేది సంపూర్ణతకు గుర్తు. 7 అనేది అంటారు కదా అప్పుడప్పుడు, వీడికి లేని అలవాటు లేదని అంటారు సార్. అది తిరిగేవాడు, తాగేవాడు, పేకాటాడుతాడు, ఇక లేనిపోని ఒక మనిషి చూస్తే వీడికి లేని అలవాటు లేదురా అని ఎలా చెప్పగలమో, ఈమెకి 7 దెయ్యాలంటే ఇక పట్టని దెయ్యం అంటూ లేనే లేదు. పట్టని దెయ్యం అంటూ లేదు. మనం అప్పుడప్పుడు అంట అసలు వీడికి లేని అలవాటు లేదు. ఇక ప్రపంచంలో ఎన్ని అలవాట్లు ఉన్నాయో వీడికి అన్ని అలవాట్లు ఉన్నాయి. అంటే ఆ అలవాట్లతో వీడు నాశనం అయిపోయినట్లు ఈ స్త్రీకి కూడా మనం గమనిస్తే 7 అనేది మనం గమనిస్తే ఇక సంపూర్ణం, ఇంకా వేరేది ఏమీ లేదు. అంటే తీవ్రమైన అపవాది ఆధీనంలోనికి వెళ్ళిపోయింది. తీవ్రమైన ఆ సాతాను బంధకాలలోనికి వెళ్ళిపోయింది. తీవ్రమైన ఆ అపవాది యొక్క కబంధ హస్తాల్లో బంధింపబడి బాధపడుతూ, శ్రమపడుతూ, అవమానపడుతూ, నలిగిపోతూ బ్రతుకుతున్న ఈమె జీవితంలో యేసు ప్రభు ఒక గొప్ప కార్యం జరిగించాడు.
నా ప్రియ దేవుని బిడ్డలారా, దెయ్యం చేసే పని ఏంటో తెలుసా? మొట్టమొదటి పని నిన్ను దేవునికి దూరం చేయడం. హల్లెలూయా. ఆ దేవునికి దూరం చేయడానికి ఎన్ని పనులైనా దెయ్యం చేస్తుంది. హల్లెలూయా. దేవునికి దూరం చేసే మొట్టమొదటి పని దెయ్యం చేసే పని. మీరు అనుకుంటున్నారు దెయ్యం ఏది అనుకుంటున్నారు? ఏం కాదు జాగ్రత్తగా విందాం. దెయ్యం చేసే పని ఏంటనంటే దేవునికి నిన్ను దూరం చేయడం, దేవునికి నిన్ను కాకుండా చేయడం, దేవునికి నీకు సంబంధం లేకుండా చేయడం, దేవునికి నీకు సహవాసం లేకుండా చేయడం. ఎలాగైనా సరే ఒక వ్యక్తిని దేవునికి దగ్గరగా కాకుండా చేయడం, దగ్గరైన వ్యక్తిని దూరం చేయడం. దగ్గర కాకుండా చేయడం, దగ్గరైన వ్యక్తిని దూరం చేయడం. ఇది అపవాది చేసే, దెయ్యం చేసే పని. మనం చూస్తున్నాం కదా, ఆదికాండములో మొట్టమొదటి బైబిల్ గ్రంథం దేంతో ప్రారంభమైందంటే ఒక కుటుంబంతో ప్రారంభమైంది. ఎవరా కుటుంబం? ఆదాము హవ్వ. ఏమండి? ఆదాము హవ్వ. ఆదాము హవ్వలను దెయ్యం చంపేయచ్చు కదా, చంపొచ్చు కదా దెయ్యం, సాతాను చంపొచ్చు కదా. ఏం చేసింది తెలుసా? దేవునికి, ఆ యొక్క కుటుంబానికి దూరం చేసేసింది. ఆదాముని హవ్వని ఎవరికి దూరం చేసింది? దేవునికి దూరం చేసింది. ఆ ఏదైనా తోటలో దేవుడు వేసిన వృక్ష ఫలాలు తింటూ భుజిస్తూ వాళ్ళ జీవితాన్ని గడుపుతున్న సమయంలో వచ్చేసింది. తోటలోకి వచ్చి హవ్వతో మాట్లాడుతుంది, ఇది నిజమా? దేవుడు ఈ తోట చెట్ల ఫలముల్లో దేన్నైనా తినొద్దన్నాడా? అనంగులోనే అప్పుడప్పుడు మనకి తొందరగా ముచ్చట్లకు చెవులు ఇచ్చేది ఎవరు? లేడీసే. ముచ్చట్లకి చెవులు ఇచ్చేది ఎవరు? లేడీసే. ఇది నిజమానంగులోని ఏంది, నిజం ఏంటి అబద్ధం ఏంటి? దేవుడు మాతో నిజం అబద్ధాలు చెప్తాడా? మీకు తోట చెట్లు ఏదైనా ఫలం తినకూడదంటే తినొద్దు అన్నట్టు. ఇదిగో తోట మధ్యలో ఒక వృక్షం ఉంది, అది మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్షం. దేవుడు దాన్ని తినకూడదని చెప్పాడు, తింటే మేము చనిపోతామని చెప్పాడు, మేము దాన్ని తినకుండా ఇన్ని రోజులు బ్రతికామన్నప్పుడు ఆ అపవాది దెయ్యం ఏమంటుందో తెలుసా? మీరు తింటే దేవతల వలె అయిపోతారు, మీరు చావరు, మీకు నిత్య జీవం వస్తుంది, మీరు ఆ పండు తినడం మీరు చావరు, నిత్యత్వంలోకి వెళ్ళిపోతారు, నిత్యం బ్రతుకుతారు అని చెప్పిన తర్వాత ఆ హవ్వమ్మ గారు పండు తీసుకొని తినటం, తన భర్త అయిన ఆదాముకి ఇవ్వడం, ఇద్దరు తిని అప్పటి వరకు దేవునితో సహవాసములో దేవునికి దగ్గరగా బ్రతికే వీళ్ళు దూరం అయిపోయారు. మీరు అనుకున్నారు, అమ్మో దెయ్యం నా గొంతు బిసికిద్ది, దెయ్యం నా పిల్లలు. ఏం చేయదు దెయ్యం చేసే మొట్టమొదటి పని నిన్ను దేవునికి దూరం చేయడం. నిన్ను చంపితే దానికి ఏమవుతుంది? ఏమి రాదు. హల్లెలూయా. అపవాది చేసే పని భయంకరమైన పని ఏంటో తెలుసా? ఈరోజు ఈ లోకంలో దేవునికి దగ్గర అవుతున్న నిన్ను దేవునికి దూరం చేయడం, దేవునికి దగ్గర కాకుండా వ్యక్తులను దూరంగా చేయడమే అపవాది యొక్క ప్రాముఖ్యమైన పని. ఈ 7 దెయ్యములు ఏంటని నేను పరిశోధిస్తే చూస్తే 7 అనే సంఖ్య సంపూర్ణతకు మాత్రమే గుర్తు. ఈ బైబిల్ గ్రంథంలో 7 దెయ్యాల గురించి ఎక్కడా ప్రస్తావించబడలేదు, ఇవే 7 దెయ్యాలు అనడానికి. కానీ కొన్నిటిని మనం వీటిని ఇలాగ అర్థం చేసుకోవచ్చు. ఆ 7 ఏంటో నేను జాగ్రత్తగా నేను చెప్తాను, గమనించండి. భయపెట్టే అపవిత్రాత్మ, అపవిత్రతను కలిగించే అపవిత్రాత్మ, మోసపరిచే అపవిత్రాత్మ, నిరాశ నిస్పృహ కలిగించే అపవిత్రాత్మ, హింస లేదా క్రూరత్వానికి కలిగించే అపవిత్రాత్మ, బానిసత్వం కలిగించే అపవిత్రాత్మ, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు కలిగించే అపవిత్రాత్మ. ఏం చేస్తుంది ఈ దెయ్యం? ఏం చేస్తుంది తెలుసా? నిన్ను మోసపరుస్తుంటుంది. ఏం చేస్తుంటుంది? మోసం. హవ్వను అదే చేసింది. లేదు మీరు చావరు, మీరు బ్రతుకుతారు, నిత్యం జీవిస్తారనగానే దెయ్యం మాట విన్నది ఏమైపోయింది చూసారా?
దేవునికి దూరంగా అయిపోయింది. నిన్నేం చేస్తా తెలుసా? భయపెడుతుంటుంది. దెయ్యం చేసే పనులు ఇదే, అంతకుమించి ప్రాణం తీయదో. మనం యోబు విషయంలో గమనించవచ్చు. యోబు విషయంలో మనం చూస్తే యోబుకున్న సంపద పోయింది, యోబుకున్న పిల్లలు చనిపోయారు, యోబుకున్న గొడ్లు, యోబుకున్న గొర్రెలు, ఆవులు, గాడిదలు, మందలు అన్నీ నశించిపోయాయి. యోబుకి అరికాలు నుండి నెత్తి వరకు కూడా వ్యాధి కలగజేసిందే తప్ప అపవాది యోబు యొక్క ప్రాణాన్ని తీయలేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రభువులో ఉన్నంత కాలం మనకు శ్రమ కలగవచ్చు, అపవిత్రాత్మ చేత మనం భయపడవచ్చు, కానీ మన ప్రాణానికి ఏ హాని జరగదు. హల్లెలూయా. ఏం చేస్తుంది దెయ్యం? భయపెడుతుంటుంది, నిన్ను అపవిత్రత వైపుకు నడిపిస్తుంటుంది. ఎంతకాలం బ్రతుకుతూ దేవుని కొరకు పరిశుద్ధంగా? అందరూ బ్రతుకుతున్నారా ఏంటి? నిన్నేం చేస్తుందంటే ఒక అపవిత్రత కలిగించే విధంగా నువ్వు జీవించని నిన్ను ప్రేరేపిస్తుంటుంది. నీ జీవితంలో నిన్ను మోసపరుచుంటుంది, నిన్ను నిరాశకి నిస్పృహ కలిగిస్తుంటుంది, హింస క్రూరత్వానికి నిన్ను పురికొల్పుతుంటుంది, బానిసత్వం కలిగించే విధంగా నిన్ను ప్రేరేపిస్తుంది. దాన్ని అలవాటు చేసుకో, దీన్ని అలవాటు చేసుకో, దాన్ని తిను, దీన్ని తిను, దాన్ని దాగు, దీన్ని దాగు. ఎవరు అనుకుని ఇవన్నీ నేర్పేది? ఏమండి? దెయ్యమే. ఎందుకు తెలుసా? నువ్వు ఎలాగైనా సరే దేవునికి దూరంగా ఉండటం చాలా దానికి ముఖ్యమైన విషయం. మీరు అనుకుంటున్నారు ఎవరు చుట్టూ ఉంటాయి అనుకుంటున్నారు దెయ్యాలు? చెప్పండి. మన చుట్టే. అట్లని మీరు భయపడేవాళ్ళు మనతోనే ఉంటాయి. ఎందుకు? ఎప్పుడు నీ నుండి నువ్వు బలహీనంగా ఉంటావో నిన్ను పట్టేసుకోవడానికి. లోకంలో ఎక్కడా ఉండదండి, మన పక్కనే తిరుగుతూ ఉంటుంది, మనతోనే ఉంటుంది. ఎందుకంటే నువ్వు దేవునిలో ఉన్నావు, నిన్ను ఎలాగైనా సరే దేవునికి దూరంగా చెయ్యాలి. నువ్వు దేవునిలో ఉండకూడదు, దేవుని నమ్మకూడదు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించకూడదు. ఎలాగైనా సరే నిన్ను దేవునికి దూరం చేయాలి, దేనికి ఒక దానికి నిన్ను బానిసగా మలచాలి, నీకు ఒక వ్యసనాన్ని అలవాటు చేయాలి, నీకు ఒక దాని మీద మక్కువ కలిగించాలి, ఒక దాన్ని పదే పదే కోరుకునేటట్లు నిన్ను తయారు చేయాలి. ఇది అపవాది చేసే, దెయ్యం చేసే పని. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే విధంగా నిన్ను ప్రేరేపించేదే దెయ్యం. హల్లెలూయా. ఈమె జీవితంలో చాలా బాధపడుతుంది ఈ స్త్రీ. ఏమండి? ధనవంతురాలైంది, గొప్ప పట్టణములో పుట్టింది, కానీ ఆమెకు వచ్చిన ఆ అపవిత్రాత్మలో పట్టి ఆ 7 దెయ్యములతో బాధపడుతున్నప్పుడు ఆమెకు ఒక వార్త వినపడింది. మన గ్రామంలో కూడా యేసు ప్రభు వచ్చాడనే వార్త తెలుసుకుందండి. వార్త తెలుసుకుని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. ఆ యేసు ప్రభు యొక్క గొప్ప కార్యాన్ని బట్టి వాటి నుండి ఆమె విడిపించబడింది. విడిపించబడిన తర్వాత ఇప్పుడు మగ్ధలేనే మరియ జీవితం పూర్తిగా మారిపోయింది. ఆమె ఏం చేస్తుందో తెలుసా? ఆ రోజు నుండి ప్రభు సేవలో, ప్రభు పరిచర్యలో నెమ్మదిగా కొనసాగుతూ, ఇక సేవే తప్ప, పరిచర్యే తప్ప నా జీవితంలో దేనికి చోటు లేదు. ఆ రోజు నుండి పరిచర్యలో బ్రతికింది. హల్లెలూయా. ఒక మాట మనం చదువుకుందాం. ఇదే లోకా సువార్త 3వ అధ్యాయాన్ని చదువుదాం. 8వ అధ్యాయము 3వ వచనం. 8వ అధ్యాయము 3వ వచనం. వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చారు. ఎవరేమే? ధనవంతురాలండి. ఈ దెయ్యం పట్టి బాధపడుతున్న ఈమె విమోచింపబడి విడుదల పొంది యేసు ప్రభు నన్ను బాగు చేశాడని కృతజ్ఞత కలిగి ఆ రోజు నుండి ఏం చేస్తుంది? తనకున్న ఆస్తిని పరిచర్యలో ఖర్చు పెడుతుంది. ఏం చేస్తుందంట? ఈమెను ఇతరులు అనేకమైన స్త్రీలను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం, పరిచర్య ఎక్కడ జరిగినా ఈమె అందులో పాలు భాగస్తురయ్యేది. ఎక్కడ ప్రార్థన పెట్టినా ఈమె అందులో పాలు భాగస్తురాలయ్యేది. ఎక్కడ ఏది జరిగినా పరిచర్యలో నేను ముందుండాలి, ప్రభు సేవలో నేను ముందుండాలి. హల్లెలూయా. కృతజ్ఞత కలిగి జీవించడానికి ఆమె ఇష్టపడ్డది. కృతజ్ఞత పరిచర్యకు, సేవకు దారితీస్తుంది.
మీకు ఎవరైనా మీ విషయంలో సహాయం చేస్తే ఆ వ్యక్తి పట్ల మీకు కృతజ్ఞత ఉంటుంది. కృతజ్ఞతతో పాటు ఏ సందర్భంలో ఆయనకు సహాయం వచ్చినా మీరేం చేయడానికి ఇష్టపడతారు? సహాయం చేయడానికి ముందుకు వస్తారు. అవునా కదా? మీకు ఏదో చేసిండు, కృతజ్ఞత ఆ రోజు నుండి నా విషయంలో ఈ వ్యక్తి, ఈ కుటుంబం నాకు సహాయం చేసింది. మీరు ఆ కుటుంబం కొరకు, వారు ఏ సహాయం కొరకు మీ ముందుకు వచ్చినా, మీ దగ్గరకు వచ్చినా మీరు ముందుంటారు. అంటే కృతజ్ఞత దేని వైపుకు నడిపించాలంటే సేవ వైపుకు నడిపించాలి. ఎటువైపు నడిపించాలా? నన్ను బాగు చేసిండు, నన్ను విడిపించిండు, నాలో ఉన్న ఈ అపవిత్రాత్మతలన్నిటినీ పోగొట్టిండు. కాబట్టి ఈ రోజు నుండి నేను మరలా లోకంలో బ్రతకూడదు. నేను దేని కొరకు? దేవుని కొరకు బ్రతకాలి, సేవ కొరకు బ్రతకాలి, పరిచర్య కొరకు బ్రతకాలి, యేసు ప్రభుని నేను వెంబడించాలని ఒక నిశ్చయితకు వచ్చింది. ఆ రోజు నుండి తనకు కలిగిన ఆస్తితో ఉపచారము, పరిచర్య, సేవలో ఆమె కూడా ఒక పాలి భాగస్తురాలు అయిపోయింది. హల్లెలూయా. ఈరోజు నిజంగా అండి కృతజ్ఞత లేకుండా బ్రతుకుతున్నారు. ఏమండి, దెయ్యాలు విడిపించబడట కంటే పాపము నుండి విడిపించబడటం చాలా గొప్పది. హల్లెలూయా. ఈ శరీరానికి బలహీనతలు వస్తాయి, రాకుండా ఉండవు. ఈ దేహంలో బ్రతుకుతున్నంత కాలము రోగాలు వస్తాయి, జబ్బులు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి. వీటి నుండి ప్రభు విడిపిస్తాడు. అంతకంటే ప్రాముఖ్యమైనది, మన చేత మన వలన మనం విడిపించుకోలేనిది పాపం ఉందే. ఆ పాపము నుండి ప్రభు మనల్ని విడిపించాడు. చూసారా, అది గొప్పది. దాన్ని బట్టి మనం కృతజ్ఞతగా జీవించే వ్యక్తులుగా మనం ఉండాలి. హల్లెలూయా. మనమేంటో తెలుసా? కృతజ్ఞత ఎప్పుడు బ్రతకడానికి ఇష్టపడతాం తెలుసా? దేవుని నమ్ముకున్నాం, నాకు కలిసి వచ్చిందా? దేవుని నమ్ముకున్నాం. నా అప్పులు తీరిపోయినాయా? దేవుని నమ్ముకున్నాం. అనారోగ్యం పోయిందా? దేవుని నమ్ముకున్నాం. ఉద్యోగం వచ్చిందా? దేవుని నమ్ముకున్నాం. వ్యాపారంలో కలిసి వస్తుందా? దేవుని నమ్ముకున్నాం. పిల్లలు పుట్టారా? దేవుని నమ్ముకున్నాం. నూతన గృహాన్ని కట్టుకున్నావా? దేవుని నమ్ముకున్నాం. పొలాన్ని కొన్నావా? దేవుని నమ్ముకున్నాం. సంపాదించినవా? దేవుని నమ్ముకున్నాం. స్థలాలను పోగేసినవా? అప్పుడు మనకు ఒక కృతజ్ఞత వచ్చింది. కృతజ్ఞత ఎప్పుడు నీలో కలగాలి తెలుసా? నువ్వు రక్షింపబడిన దినము నుండి నీలో కృతజ్ఞత ప్రారంభం కావాలి. హల్లెలూయా. ఏదో చేస్తే కాదు, ఏదో ఇస్తే కాదు. ఈ మగ్దలేని మరియలో దెయ్యాలను ఎలా వెళ్ళగొట్టాడు? పొమ్మంటే పోయినాయి, అంతేనా? మరి నీలో నాలో పాపం అంటే పోయిందా? ఆ పొమ్మన్న ఆ దేవుని యొక్క శరీరములోని రక్తము ఆఖరి రక్త బొట్టు వరకు కారితేనే, ఆయన దేహము ఏమండి కొరడా దెబ్బలతో చేల్చబడితేనే, సిలువ వేయబడి ప్రాణం పెడితేనే నీలో నాలో ఉన్న పాపము పోవడానికి ఆయన చేసిన గొప్ప కార్యము. హల్లెలూయా. మనం అనుకుంటున్నాం ఆ మనలో ఉన్న అనారోగ్యం పోతేనే యేసు ప్రభు అనుకుంటున్నాం. మళ్ళీ రాదంటారా? కంపల్సరిగా అనారోగ్యాలు వస్తాయి, కంపల్సరిగా బాధలు వస్తాయి, కంపల్సరిగా ఖచ్చితంగా అన్నీ ఈ లోకంలో మనం ఈ శరీరంలో బ్రతుకుతున్నంత కాలము ఈ మానవ దేహానికి సహజ సంబంధమైన వస్తూనే ఉంటాయి. కానీ వీటన్నిటి నుండి ప్రభు ఒక మాటతో తీసేయగలడు, ఒక్క మాటతో వెళ్ళగొట్టగలడు. కానీ పాపనలా చేసే వీలు లేదు. మరి ఏం చేయాలా? ఆ దేవుడే ఈ లోకానికి మానవుడిగా రావాలి. మానవుడిగా వచ్చిన ఆయన సిలువ వేయబడాలి. సిలువ వేయబడి ఆఖరి రక్త బొట్టు వరకు కార్చి ప్రాణము పెట్టాలి. ఈమెకు అర్థమైపోయిందండి. ఆ రోజు నుండి కృతజ్ఞతతో జీవిస్తూ పరిచర్యలో పాలిభాగస్తురాలై, ఎక్కడ ప్రార్థన, ఎక్కడ సువార్త, ఎక్కడ ఏది జరిగినా ఈ మగ్దలేని మరియ తన వంతు తన పాలిభాగస్తురాలై పరిచర్యలో ముందుకు సాగుతూ వచ్చిన స్త్రీ ఏమే. హల్లెలూయా. ఈమె జీవితంలో అదొక్కటే కాదు, పరిచర్యలో ముందుకు వెళ్ళడమే కాదు, ఆ రోజు నుండి కృతజ్ఞతతో జీవిస్తూ తనకు కలిగిన ఆస్తితో పరిచర్యలో ముందుకు నడిచిన వ్యక్తి ఈమె. అంతటితో నాగిందా? ఆమెల విశ్వాసం రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ప్రభువుతో నడుస్తుంది, ప్రభువుని వెంబడిస్తుంది, పరిచర్యలో ఉంటుంది, విశ్వాసంలో వృద్ధి చెందుతుంది. ఇలా కాలక్రమంలో
యేసు ప్రభుకి సిలువ శిక్ష వేయబడింది. వేశారా యేసు ప్రభుని? గొల్గోతా ఆ కొండ మీద యేసు ప్రభుని సిలువ వేసిన సమయంలో ఎవరున్నారో తెలుసా? ఒక్కసారి చూద్దండి ఆ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. హల్లెలూయా. ఎక్కడున్నారు వీళ్ళు? యేసు ప్రభు సిలువ వేసిన సమయంలో అక్కడ నిలబడిన వ్యక్తి ఈ మగ్దలేనే మరియ. పరిచర్యలో నిలిచిన స్త్రీ, యేసు ప్రభు సిలువ శ్రమల యొద్ద నిలిచిన స్త్రీ ఈమె. శిష్యులు ఎవరూ లేరు, శిష్యులందరూ బారిపోయారు. ఎప్పుడైతే యేసు ప్రభు గెత్సెమనే తోటలో ఆఖరి ప్రార్థన చేస్తున్న సమయంలో, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని ఆయన ప్రార్థన చేసిన, ముమ్మారు ప్రార్థన చేసి ముగించిన వెంటనే బంట్రోతులు సైనికులు ఏమండి కత్తులతోనూ గుదిలతోనూ బల్లెములతోనూ ఈటలు పట్టుకొని ఆ గెత్సెమనే తోటలోనికి వచ్చి, మీలో ఎవరు యేసు ప్రభు అడిగినప్పుడు ఏమండి యేసు ప్రభు వచ్చి ముందు నిలబడ్డాడు. నేనే అన్నప్పుడు యేసు ప్రభు మీద దొమ్మిగా వచ్చి ఆయన పట్టుకొని ఈడ్చుకొని ఎక్కడికి తీసుకెళ్ళి తెలుసా? మహాసభ ఎదుటకు నిలబెట్టారు. ఈ కాలక్రమంలో 12 మంది శిష్యులలో 11వ వాడికి 12వ వాడైన ఇస్కరియోతు ఏదో అప్పగించేశాడు ముద్దు పెట్టుకొని. ఒక్కళ్ళు కూడా శిలవ యొద్ద నిలబడలేదండి, ఒక్క యోహాను తప్ప. 12 మంది శిష్యులు 12 దారులు అయిపోయారు. కానీ ఈ మగ్దలేనే మరియ మాత్రం అక్కడే నిలబడ్డది, సిలువ యొద్దనే నిలిచి ఉన్నది. సిలువ శ్రమలలో పాలిభాగస్తురాలైంది. శిష్యులు ఉన్నారా? ఆ గెత్సెమనే తోటలో పరుగులు పెట్టారు. ఏ బంట్రోతు వచ్చి నన్ను పట్టుకొని జైల్లో తీసుకుని వేస్తాడో, ఎవరొచ్చి పట్టుకొని నేను చెరసాలలో వేస్తాడో. ఏమండి పేతురు కూడా 3 సార్లు అబద్ధం ఆడాడు. యేసుప్రభు అప్పటికే చెప్పాడు, పేతురు నీవు నన్ను ఎరగవని ముమ్మారు అబద్ధం ఆడతావయ్యా, కోడి కూసే లోబులో 3 సార్లు బొంకుతావు నా గురించి అన్నప్పుడు, లేదు నేను నీతో పాటు మరణానికైనా వస్తానంటాడు. అవునా, అయితే కొంత సమయం ఆగన్నప్పుడు ఏమండి యేసు ప్రభును పట్టుకొని సభ ఎదుట, యేసు ప్రభుని పట్టుకొని అధికార మందిరంలో యేసు ప్రభువును పట్టుకొని కైప అన్న ఎదుట నిలబెట్టినప్పుడు ఒక చిన్నది వచ్చి అడుగుతుండదు, నువ్వు యేసు ప్రభుతో ఉన్నవాడు కదంటే, నేను కాదు, ఆయనకి నాకు సంబంధం లేదు, అసలు ఆయన ఎవరో నాకు తెలియదు. మరలా బయటికి వెళ్ళంగానే మళ్ళీ ఒక చిన్నది వచ్చి అడుగుతుంటుంది, ఏయ్ నువ్వు ఆయనతో ఉన్న వ్యక్తివే, నువ్వు గలిలయుడివే, నేను ఆయనతో ఉన్న వ్యక్తిని కాదని ప్రమాణపూర్వకంగా చెప్తాను. ఒట్టి పెట్టుకుంటాడు తన తల మీద, నేను అసలు కానీ ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు. కానీ ఈమె మాత్రం శిలవ యొద్ద నిలబడి శ్రమల వైపు, శ్రమలలో కూడా పాలిభాగస్తురాలైంది. ఈరోజు ఉన్నారండి. ఈరోజు క్రైస్తవంలో యేసు ప్రభును నమ్ముకున్న తర్వాత కాస్త శ్రమలు వస్తే తట్టుకోలేకపోతున్నారు. ఒక మాట నన్ను చెప్పనివ్వండి జాగ్రత్తగా. ఈరోజు మనం రక్షింపబడి క్రైస్తవుడు అయ్యామంటే, ఎవరయ్యామంటే క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా నీవు నేను పిలువబడుతున్నామంటే, క్రైస్తవులుగా మార్చబడ్డామంటే రక్షణ వలన మనము క్రైస్తవులుగా మార్చబడ్డాం. మరి ఆ రక్షణ ఎలా వచ్చింది? యేసు ప్రభు శిలువ శ్రమలను అనుభవిస్తే, యేసు ప్రభు కొరడా దెబ్బలు కొట్టబడితే, యేసు ప్రభుకి ముళ్ళ కిరీటం పెట్టబడితే, యేసు ప్రభుకి మేకులు కాళ్ళల్లో చేతుల్లో కొట్టబడి, యేసు ప్రభుకి ప్రక్కలో బల్లెపోట్లు పొడవబడి యేసు ప్రభు మరణిస్తే రక్షణ వచ్చింది. ఆ రక్షణలో మనందరము పొందుకొని క్రైస్తవులుగా మార్చబడ్డాం. మరి నీకు శ్రమలు రావా? అయ్యో మాకు శ్రమలు రాకూడదండి, మేము ఆశీర్వాదాలే పొందుకోవాలి, మాకు ఆశీర్వాదాలే కావాలనుకుంటే, మీకు రక్షణ ఇచ్చిన ఆయన సిలువ వేయబడ్డాడు, రక్షణ పొందుకున్న నీ జీవితంలో మాత్రం శ్రమలు రాకూడదు. ఇది ఎక్కడ న్యాయం? ఈరోజు చాలామంది అడుగుతున్న క్రైస్తవులు ఇదే, మేము రక్షింపబడ్డాం, మేము యేసు ప్రభువును నమ్ముకున్నాం, మాకెందుకు ఈ శ్రమలు?
మాకెందుకు ఈ బాధలు, మాకెందుకు ఈ కష్టాలంటే ఒక మారు మనం ఆలోచన చేయాలి. నిన్ను రక్షణలోనికి నడిపించిన ఆయన రక్షణ కొరకు ఏం చేశాడు? సెలవు వేయబడ్డా? ఏమండి, ఉమ్మివేయబడ్డా? పిడిగుద్దులు గుద్దబడ్డా? అవమానింపబడ్డా? మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన నాజీరు చేయబడిన వ్యక్తి. ఎవరైనా నాజీరు అంటే అర్థం తెలుసా? తన తల వెంట్రుకలైనను గడ్డపు వెంట్రుకలైనను కత్తిరించుకోకూడదు. ఆయనకు కురులు, ఈ వెంట్రుకలు ఏమంటే స్త్రీకి ఉన్నంత బారుగా పొడవుగా ఉండేవి. ఆయనకి ఏం చేశారు తెలుసా? ఆయనను ఈ వెంట్రుకలు పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళారు మహాసభ ఎదుటకు. ఎక్కడికి వెళ్ళారు? మహాసభ ఎదుటకు ఈడ్చుకొని వెళ్ళారు. ఒకసారి ఆ మాట మనం చదువుకుందాం, చూడండి. లోకాసు వార్త 22వ అధ్యాయము 54వ వచనం చూడండి. ఆ మాట జాగ్రత్తగా చదువుకుందాం. వారాయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయి ఏం చేశారంట? ఈడ్చుకొని పోయారంట. ఎలా ఈడ్చుకొని పోయారు తెలుసా? ఆయనకి కురులు దట్టంగా పెరిగినాయి. 33 సంవత్సరాల వయసు, సుమారుగా ఎగ్జాక్ట్లీగా నా వయసు అయింది. ఎంత? నా వయసు. ఆయనది పుట్టినది మొదలుకొని ఆయన తల మీద క్షౌరం చేయబల్ల, కత్తెర వేయబడల, ఇలా జుట్టు పట్టుకొని ఎక్కడ తీసుకెళ్ళి గెత్సెమనే అనే తోట నుండి సమాజ మందిరం వరకు ఆయనను ఈడ్చుకుంటూ వెళ్ళిపోయారు. ఎంత బాధ అండి! నీకేమో యేసు ప్రభువుని నమ్ముకుంటే బాధలు రాకూడదా? నిన్ను రక్షించడానికేమో ఆయన బాధలు పడాలా? ఇది ఎక్కడ న్యాయం? ఒకసారి చూడండి, మళ్ళొక మాట చూడండి. లోకాసు వార్త మనం చదువుకున్నాం కదా, 63వ వచనం, 63, 64 వచనాలు. యేసును పట్టుకొనిన మనుష్యులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖము కప్పి, నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమని ఆయనను అడిగిరి. ఆయనకు విరోధముగా ఇంకా అనేకమైన దూషణ వచనములాడిరి. ఏం చేశారంట? ఈడ్చుకొని పోయారు, కొట్టారు, ముఖం మీద కప్పారు, ఏమండి ఉమ్మి వేశారు, గుద్దులాడారు, తిట్టారు, అన్నీ జరిగినాయి. కానీ ఈరోజు క్రైస్తవులుగా అయ్యో మాకు శ్రమలు వస్తున్నాయి, క్రైస్తవులుగా అయ్యో మాకు బాధలు వస్తున్నాయి, క్రైస్తవులుగా అయ్యో మాకు ఇబ్బందులు కలుగుతున్నాయి. నేను ఒక మాట అంటాను, మరి నిన్ను క్రీస్తులోనికి, ఇదిగో మీరు నీ రక్షణలోనికి తీసుకొని రావడానికి ఆయన ఎంత శ్రమ పడ్డాడో, ఆయన ఎంత వేదన పడ్డాడో, ఆయన ఎంత బాధపడ్డాడో. ఈడ్చుకొని పోయారు, కొట్టారు, ఉమ్మి వేశారు, గుద్దారు, శిల వేశారు. నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. సిలువ శ్రమల్లో ఈరోజు నిలబడ్డానికి క్రైస్తవులు ఇష్టపడట్లేదండి. క్రీస్తుతో పాటు శ్రమ పడ్డానికి క్రైస్తవులు ముందుకు రావడం లేదు. నేను చెప్పే కదా, చాలామంది క్రైస్తవులు ఈరోజు స్థిరత్వం లేకుండా బ్రతుకుతున్నారు. నమ్ముకుంటున్నారు, మందిరాలు కడుతున్నారంటే మందిరాలు కడుతున్నారు, క్రైస్తవులు పెరుగుతున్నారు. కానీ అదే విధంగా స్థిరత్వం లేని క్రైస్తవులు ఎక్కువైపోయారు. శ్రమల రాంగంలోనే పడిపోతున్నారు, శోధనల రాంగంలోనే దూరం అయిపోతున్నారు, ఇరుకుల రాంగంలోనే యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఆశలకు, కోరికలకు, వ్యసనాలకు లోనైపోయి ప్రభువుకు దూరం అయిపోతున్న క్రైస్తవ జనాభా ఈరోజు పెరుగుతుంది. హల్లెలూయా. చాలా క్రైస్తవ దేశాలు ఈరోజు అక్కడ క్రైస్తవం లేదు. ఆస్ట్రేలియాలో చర్చీలు ఇప్పుడు క్లబ్బులుగా మారినాయి అంట, చర్చీలు రెస్టారెంట్లుగా మార్చబడ్డాయి అంట, చర్చీలు హోటళ్ళుగా మార్చబడుతున్నాయి అంట. ఎందుకని? స్థిరత్వం లేని క్రైస్తవులు ఎక్కువైపోయారు, నమ్మకం కలిగి జీవించే క్రైస్తవులు తక్కువైపోయారు. ఈ మగ్దలేనే మరియ వలె రక్షింపబడిన దినము నుండి కృతజ్ఞతగా జీవిస్తూ ఆ కృతజ్ఞత జీవితాన్ని కలిగి ఈమె పరిచర్య కొరకు కొనసాగుతూ పరిచర్యలోనే, సేవలోనే ఉండాలని తీర్మానం తీసుకునే స్త్రీలు, క్రైస్తవులు తక్కువైపోయారు ఈరోజు.
పరిచర్యలో సాగిన ఈమె అక్కడితోనే విడిచిపెట్టిందా? ప్రభు శిలువ వరకు ప్రభు శిలువతోనే నిలిచి చూస్తూ ఉన్నది. హల్లెలూయా. ఈరోజు ఆశీర్వాదాల కొరకే వెంబడించి క్రైస్తవులు ఎక్కువైపోయారు. ఆశీర్వాదాల కొరకే యేసు ప్రభువును నమ్ముకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఈ భూ సంబంధమైన వాటికంటే పర సంబంధమైన ఆశీర్వాదమే చాలా ప్రాముఖ్యమైంది. నమ్ముకున్న మీకు ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. ఏమండి? నమ్ముకున్న మీకు ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. రాకుండా అయితే ఉండవు. రాసి పెట్టుకోండి. నేను చాలా మార్లు చెప్పాను. ఒక ఎద్దు పుట్టిందనంటే ఆ ఎద్దు ఖచ్చితంగా బ్రతికినంత కాలం ఏం చేయాలా? కాడి వేసుకొని పొలం దున్నాలా. క్రైస్తవుడు కూడా నువ్వు క్రీస్తుని నమ్ముకున్న దినం మొదలుపెట్టుకో, గుర్తుంచుకో, శ్రమలు వస్తూనే ఉంటాయి. వాటిలో నువ్వు నిలబడితేనే దేవుడు శ్రమలతో పాటు నేను స్థిరపరిచి నీకు కావలసిన వాటన్నిటినీ సమకూరుస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈమె శిలువ యొద్ద నిలబడిన వ్యక్తే కాదు. ఇందులో మనం చదువుకున్నాం చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము మొదటి వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము. ఆదివారం ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందల కడే సమాధి యొద్దకు. ఆమె శిలువ యొద్ద ఉన్న స్త్రీయే కాదు, సమాధి యొద్ద ఉన్న స్త్రీ కూడా. హల్లెలూయా. ఆమె ఎవరో? పరిచర్యలో ఉన్న వ్యక్తే కాదు, శిలువ యొద్ద ఉన్న వ్యక్తే కాదు, సమాధి యొద్ద ఉన్న వ్యక్తి కూడా. ఆయన సమాధి చేస్తున్నప్పుడు నిలుచుండి చూస్తుంది. సమాధి చేస్తున్నప్పుడు ఎలా సమాధి చేశారు, ఎవరెవరు ఉన్నారు, ఎక్కడ పెట్టారు, ఏ ప్రాంతంలో పెట్టారు, ఇవన్నీ గమనించుకుంటూ వచ్చిన స్త్రీ. సమాధి అంటే మరణం. సమాధి అంటే మరణం వరకు మనం నిలిచి ఉండాలి. శ్రమలకే తట్టుకోలేకపోతాను, ఇక మరణం అంటావారా? ఈరోజు పరిచర్యలోనే ఉండట్లేదు క్రైస్తవులు. ఏమండి? శ్రమల వరకు అంటారా? సరే, శ్రమల వరకు ఉన్నవాళ్ళు మరణం వరకు ఉండేవాళ్ళు ఎంతమంది? ఇదే పలచన. రోజు రోజుకి పలచన అయిపోతుంది క్రిస్టియానిటీ. రక్షింపబడిన దినం మొదలుకొని ఈమె పరిచర్యలో ఉంటూ యేసు ప్రభు శిలువ శ్రమల్లో పాలిభాగస్తురాలయ్యి, యేసు ప్రభు శిలువ శ్రమల్లో పాలిభాగస్తురాలు అవ్వడమే కాదు, సమాధి ఆయన మరణములో కూడా ఈమె నిలబడి చూస్తూ ఉన్నది. ఈరోజు ఉన్నారా? రక్షింపబడిన దినం మొదలుకొని పరిచర్యలో పాలిభాగస్తులయ్యి, శిలువ శ్రమల్లో నిలబడి మరణము వరకు, సమాధి వరకు ఎవరైనా నిలిచేవాళ్ళు ఉన్నారా? లేరు. రక్షింపబడుతున్నారు, రక్షణలోకి వస్తున్నారు, కానీ పరిచర్య కొరకు నిలవడానికి ఇష్టపడట్ల. సరే, పరిచర్య కొరకు నిలబడిన వాళ్ళు శ్రమల రంగులోనే పడిపోతున్నారు. శ్రమలలో కూడా నిలబడిన వాళ్ళు ఏదైనా మరణకరమైనది సంభవించబోతుంది, మేము మరణకరమైన దాన్ని పొందుకోబోతున్నామని తెలిస్తే ఎవ్వరు నిలబడడానికి ఇష్టపడలే. ఈవెన శిష్యులే ఎవరు ఆడ లేరు. మేము కూడా ఈ గెచ్చమనే తోటలో ఉంటే వాళ్ళని కూడా తీసుకెళ్ళి జైలు వేస్తారు. జైలు వేయటమే కాదు, ఆ రోజు 3 సెలవులు కనపడేవి కాదు, 12 సెలవులు కనపడేవి. హల్లెలూయా. నిజంగా ఆ 12 మంది ఆ గెత్సెమనే తోటలో నిలబడి మేము యేసు ప్రభు శిష్యులము, మేము యేసు ప్రభుని విడిచిపెట్టము, మరణములోను శిలువలోను నిలబడతామంటే ఆ రోజు 3 కాదు 12 సెలవులు కనపడాయి. హల్లెలూయా. 12 మంది కూడా సెలవుకి ఎక్కేవాళ్ళండి. కానీ ఉన్నారా? ఎవరికి వాళ్ళు ప్రాణభయంతో పారిపోయేవాళ్ళు, ఎవరికి వాళ్ళు ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరుగులెత్తారు. కానీ ఈ మగ్దలేనే మరియ అక్కడే నిలబడి చూస్తుంది శిలువ యొద్ద. హల్లెలూయా. శ్రమలలో కూడా నిలబడాలి, కష్టాలలో కూడా నిలబడాలి, నష్టాలలో కూడా నిలబడాలి, వ్యాధులలో కూడా నిలబడాలి. ఈమె సమాధి యొద్ద కూడా, అనగా మరణం వరకు నమ్మకంగా నిలబడాలి మనం. దేవునికి మహిమ కలుగునుగాక. సమాధి వరకు కూడా ఈమె సమాధి దగ్గరకు వచ్చి పెందల కాడే వచ్చింది.
వచ్చి చూడంలోనే సమాధికి ఎవరు రాయి తీసి ఉంచారు. అరే, సమాధికి ఎవరు రాయి తీసి ఉంచారు? ఆమె లోపలికి చూడలే, నిర్ణయించుకుంది. ఏమని నిర్ణయించుకుంది తెలుసా? ఎవరో యేసు ప్రభుని ఎత్తుకొని పోయారు. సమాధి దగ్గరకు వచ్చింది, బయట నుండి చూసింది, రాయి తీశారు. పరుగెత్తుకుంటూ శిష్యులు ఎద్దకు వెళ్ళిపోయింది. పేతురు గారు, యోహాను గారు, ఇదిగో యేసు ప్రభువుని ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారని చెప్పగానే యోహాను, తర్వాత పేతురు, ఇంకా శిష్యులు పరిగెత్తుకుంటూ సమాధి దగ్గరకు వచ్చారు. సమాధి దగ్గరకు వచ్చి, ఏమండి, యోహాను ముందుగా వచ్చి చూచాడు, కానీ పేతురు లోపలికి ప్రవేశించాడు. ప్రవేశించి చూడంలోనే యేసు ప్రభు వస్త్రము ఒక పక్కన, యేసు ప్రభుకు తలకు చుట్టిన రుమాలు ఒక ప్రక్కన చుట్టబడి పెట్టడం చూశారు. అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది ఏంటి తెలుసా? అరే, యేసు ప్రభు దేహాన్ని ఎత్తుకొని పోతే ఎవరైనా వస్త్రాలు తీసేస్తారా? అవండి, ఉంచుతారు. ఎందుకంటే శవం కదా. 3 రోజులకి ఏమైపోద్ది చెప్పండి? 3 రోజులకి ఇక ఉబ్బిపోతూ ఉంటుంది. అప్పుడే డికంపోజ్, కుళ్ళిపోదు. కానీ అప్పటికే 3 రోజులకే ఏమైపోతుంది ఉంటుంది? మనం 1 రోజుకే 2వ రోజుకే బాడీ ఉబ్బుతూ ఉంటుంది. 3 రోజులకి బాడీ ఉబ్బిపోతుంటుంది. ఆ ఉబ్బిపోయిన దేహానికి ఉన్న ఈ యొక్క నారబట్ట, ఈ నారబట్ట ఎవరు తీసుంటారు? అరే, ఎవరైనా దొంగతనం చేస్తే శవంతో పాటు శవాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతారు, అవునా కాదా? ఎత్తుకొని వెళ్ళిపోతారు. కానీ వాళ్ళకు ఒక ఆశ్చర్యం వేసింది. అరే, ఈ మేమే దగ్గరుండి చుట్టాము, ఆ దేహానికి నారబట్టలు తీసుకొని వచ్చాడండి. ఎవరో తెలుసా? యూదుల అధికారి అయిన అరిమత్తయి యోసేపు, ఏమండి, యేసు ప్రభు కోసం నారబట్టలు తీసుకొని వస్తాడు. సుగంధ ద్రవ్యాలతో నారబట్టను చుట్టి సమాధిలో పెట్టిన తర్వాత ఈ నారబట్టలు తీసేసి ఆ శరీరాన్ని, దేహాన్ని తీసుకొని పోవటం ఏంటి? శిష్యులకు అర్థమైపోయింది తెలుసా? యేసు ప్రభు దొంగలింపబడలేదు. ఆయన శవం, ఆయన శరీరం, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడని నమ్మారు. హల్లెలూయా. వీళ్ళిద్దరు కూడా చూశారు, వెళ్ళిపోయారు. చూశారు, వెళ్ళిపోయారు. కానీ మగ్ధలేనే మరే మాత్రం అక్కడే ఉందండి. హల్లెలూయా. ఒకసారి ఆ మాట చదవండి. 9వ వచనం, 11వ వచనం చదువుదాం. 11. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. బా, ఏం చేస్తుందంట? ఏడుస్తుందంట. నా ప్రభు దేహం ఏమైపోయింది? నన్ను విమోచించిన నా దేవుని దేహం ఏమైపోయింది? నాలో ఉన్న దెయ్యాలను పారదోలిన యేసు ప్రభు దేహం అయిపోయిందని ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఉంది, కన్నీళ్ళు విడుస్తుంది. ఎందుకు కన్నీళ్ళు విడుస్తుంది తెలుసా? కృతజ్ఞత. ఎందుకు కన్నీళ్ళు విడుస్తుంది తెలుసా? ప్రేమ. ఎందుకు కన్నీళ్ళు విడుస్తుంది తెలుసా? ఆమెకి యేసు ప్రభు చేసిన గొప్ప కార్యం. హల్లెలూయా. సాధారణమైన విషయం కదండి. ఒక మనిషిలో ఉన్న 7 దెయ్యాలను వెళ్ళగొట్టడం అంటే కృతజ్ఞతతో, ఆవేదనతో, ప్రేమతో కన్నీళ్లు విడుస్తుంది. ఏడుస్తూ ఉంది సమాధి బయట కూర్చొని. నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారు, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారు, నా ప్రభువుని ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు. బాధపడుతూ, దుఃఖపడుతూ ఉన్నప్పుడు చూడండి, ఆమె ఏడ్చుసు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును, కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనపడెను. హల్లెలూయా. పేతురుకి కనపడ్డారా ఈ 2? యోహానుకి కనపడ్డారా ఈ 2? కనపడలా. మరి ఎవరికి కనపడ్డారో తెలుసా? మగ్ధలేని మరియకి 2 కనపడ్డారు. ఎందుకని? ఆ సమాధిని విడిచిపెట్టడానికి ఇష్టపడలే. అక్కడే నిలబడ్డది, అక్కడే కూర్చుంది, ఏడుస్తుంది. ఏడ్చి ఏడ్చి వంగి చూడంలోనే సమాధిలో 2 దేవదూతలు కనపడుతున్నారు. హల్లెలూయా. 2 దేవతలు కనపడంలోనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి అడిగింది, అమ్మా ఎందుకు నువ్వు ఏడుస్తున్నావని వాళ్ళు అడగనే వాళ్ళతో ఏం చెప్తుందో చూడండి. నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఆశ ఏంటో తెలుసా? నా ప్రభువు దేహం నాకు కనపడాలి, నాకు కావాలి. ఈ 2 దేవతలు ఎవరు అడగట్లా, మీరెవరు, మీరు ఎక్కడి నుండి వచ్చారు, అసలు ఎందుకు వచ్చారు, ఈ సమాధిలో మీరేం చేస్తున్నారు, మీరే దొంగలించారా?
ఆ ఆశ చూడండి, నా ప్రభు దేహం నాకు కావాలి. ఆయన శవం, ఆయన దేహం ఎక్కడుంచబడిందో నాకు తెలియదు. పేతురు చూడలేదు, యోహాను చూడలేదు, సమాధి దగ్గరకు వచ్చి ప్రవేశించిన వాళ్ళు. కానీ అక్కడే ఉన్న ఈ మగ్దలేనే మరియ చూసిందండి. హల్లెలూయా. ఆమె అలా ఏడుస్తూనే ఉంది. ఏడుస్తూ చూడండి, వెనక్కి తిరిగి చూసిన తర్వాత యేసు ప్రభు ఇప్పుడు ఆమెతో మాట్లాడుతుండ. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండి చూచుండు, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు అంటుండో, అమ్మా ఎందుకు ఏడ్చున్నావు, ఎవరిని వెదకుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. హల్లెలూయా. శిష్యులతో అన్నది, ఆయన ఎవరు ఎత్తుకొని పోయారు. దేవదూతలతో అన్నది, ఆయన ఎవరో ఎత్తుకొని పోయారు. స్వయాన వచ్చిన యేసు ప్రభుతో అంటుంది, నువ్వు ఒకవేళ ఆయన తీసుకుని ఎక్కడైనా పెడితే చెప్పు, నేను ఆయన మోసుకొని పోతానంటుంది. హల్లెలూయా. ఈరోజు ప్రభువుని మనం మోసే వ్యక్తులుగా లేవండి. ఒక స్త్రీ ఇంకా చీకటిగా ఉన్నప్పుడే పెందలకడే సమాధి యొద్దకు వచ్చి సమాధి తెరవబడుతుంటే చూచి, ఆ సమాధిలో యేసు ప్రభు దేహం లేకపోవడం వల్ల శిష్యులకు తెలిపి మరలా వాళ్ళు వచ్చి చూసి వెళ్ళిపోయిన అక్కడే ఉండి ఏడుస్తున్న ఈమెకు దేవదూతలు కనపడ్డారు. ఎవరి దేహం అయితే లేదని ఏడుస్తుందో ఆయనే ప్రత్యక్షమై, అమ్మా ఎందుకు నువ్వు ఏడుస్తున్నావంటే, నన్ను కాపాడి నన్ను విమోచించిన నా దేవుని దేహం ఎవరో ఎత్తుకొని పోయారు. తోటమాలి నువ్వేనా చెప్పు, ఎక్కడైనా దాన్ని ఉంచితే నేను దాన్ని మోసుకొని వెళతా. స్త్రీ మోసిద్దండి. నలుగురు కావాలా ఎక్కడికి, శవాన్ని మోయాలంటే పెట్టిలో పెట్టి సమాధి దగ్గర తీసుకుపోయి నలుగురు కాదు, సుమారుగా ఒక 20 మంది భుజాలు మార్చుకోవాలి. ఎందుకంటే అంత బరువు ఉంటుంది ఆ శవం. అలాంటిది ఈ స్త్రీ అంటుంది, నేను ఆయన మోసుకొని పోతా. ఎంత కృతజ్ఞత అండి, ఎంత మాదిరి కలిగిన జీవితం అండి. శవాన్ని ఏం చేసుకుంటా చెప్పండి, ఈరోజు ఏం చేసుకుంటా శవాన్ని? నన్ను కాపాడి నన్ను విమోచించి నాకున్న ఈ అపవిత్రాత్మలు వెళ్ళగొట్టబడిన ఆ దేవుని దేహం నాకు కావాలి. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు శరీరం అన్నా ప్రభు రక్తం అన్నా కావాలి కోరుకునే వాళ్ళు తక్కువైపోయారు. ఈ ప్రభు శరీరమే కదా నా కొరకు దెబ్బలు తినది, ఈ ప్రభు శరీరమే కదా నా స్థానములో గాయపరచబడింది, ఈ ప్రభు శరీరమే కదా నా స్థానములో మరణించింది, ఈ ప్రభు శరీరమే కదా, ఈ ప్రభు రక్తమే కదా నన్ను పరిశుద్ధపరిచి పవిత్రపరిచిందని ఈరోజు ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని కావాలి అనుకునే క్రైస్తవులో తక్కువైపోయారు. ఈ వారం కాకపోతే వచ్చే వారంలే, వచ్చే వారం కాకపోతే వచ్చే వారంలే. ఎలా తయారైపోయారు చూడండి ఈరోజు క్రైస్తవులు. ఈరోజు క్రిస్టియానిటీలో కూడా నెలకోసారి ఇచ్చేవాళ్ళు, సంవత్సరానికి ఇచ్చేవాళ్ళు, 6 నెలలకు ఇచ్చేవాళ్ళు, ఏమండి వారం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మనం గమనించాలా, వారమే మనం తీసుకోవడానికి సరిగ్గా ఉండలేకపోతున్నాం. వారం రోజుల్లో ఆదివారం మనం బల్ల తీసుకోవడానికి మనమే సిద్ధపరచుకోలేకపోతుంటే నెలకొకసారి ఏముండవు. వారం ఇస్తుంటేనే వారంలోనే ఎన్నో తప్పులు. ఇక నెలకోసారి పోతే నెలలో ఇంకెన్ని తప్పులు, సంవత్సరానికి 2 సార్లు ఇస్తే ఇంకెన్ని తప్పులు మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలా. వారంలోనే మనం పరిశుద్ధంగా జీవించలేకపోతాం. ఈ ఆదివారానికి వచ్చే ఆదివారానికి రొట్టె కార్యక్రమంలోనికి పాలు పంపులు పొందలేని వాళ్ళు ఉన్నారండి. వారంలోనే ఏమైపోద్దో తెలియదు బ్రతుకులు. ఇక నెలకు వచ్చేసరికి తీసుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ. ఇక సంవత్సరానికి ఏమంటుంది, నాకు ప్రభు దేహం కావాలి. ఏం చేసుకుంటుంది శవాన్ని? ఏం చేసుకుంటుందండి? ఈరోజు నిన్ను నన్ను సజీవునిగా ఉంచిన ఆ సజీవుడైన యేసు ప్రభు శరీరాన్ని రక్తాన్ని కోరట్లేదు, దాన్ని ఆశ్రయించట్లేదు. నిర్లక్ష్యమైన క్రైస్తవులు ఎక్కువైపోయారు.
ఆయన దేహానికి, ఆయన రక్తానికి దూరంగా ఉండే క్రైస్తవులు ఎక్కువైపోయారు. హల్లెలూయా. మనం మగ్దలేనే మరియ జీవితం నుండి నేర్చుకోవలసిన మరొక పాఠం ఏంటి తెలుసా? పునరుద్ధానములో పాలి భాగస్తురాలైపోయింది. హల్లెలూయా. మనము నమ్మకంగా ప్రభువును నమ్మిన మొదలుకొని మనం జీవిస్తే, పరిచర్యలో ఉంటూ శిలువ శ్రమల్లో నిలిచి సమాధిలో అనగా మరణములో కూడా మనం నిలబడగలిగితే నీకు నాకు ఖచ్చితంగా పునరుద్ధానములో పాలి భాగస్థులవుతాము. హల్లెలూయా. యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత మొట్టమొదటిగా చూచిన స్త్రీ ఏమేనండి? దేవునికి స్తోత్రం. ఈ విషయాన్ని శిష్యులకు, ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేసిన మొట్టమొదటి స్త్రీ ఏమేనండి? మీరు అనుకుంటున్నారు ఆడవాళ్ళ వల్ల మా వల్ల అయిపోద్ది అనుకుంటున్నారు. మీ వల్ల ఏదైనా జరిగేది. రాజ్యాలు కట్టాలన్నా, రాజ్యాలు కోలాలన్నా, కుటుంబాలు నిలబడాలన్నా, కుటుంబాలు కోలాలన్నా, సంఘాలు కట్టాలన్నా, సంఘాలు నిలబడాలన్నా, సంఘాలు కోలాలన్నా, తల్లులారా మొత్తం మీ చేతిలో ఉన్నది. హల్లెలూయా. పురుషుడి చేతిలో ఏమీ లేదు, ఏమీ లేదు. మొట్టమొదటిగా యేసు ప్రభు పునరుద్ధానుడైనని చెప్పింది? మొట్టమొదటిగా యేసు ప్రభువును చూచింది? పునరుద్ధానములు పాలి భాగస్తురాలైపోయింది. ఈరోజు నీవు నేను కూడా రక్షింపబడిన దినం మొదలుకొని మనం పురోగతే చెందాలి, మన అభివృద్ధిలోనే చెందాలి. అందుకే అంటాడనమాట యోహాను పత్రికలో, గాయుతో, ప్రియుడా నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి, అన్ని విషయాల్లో. ఈరోజు రోజు క్రైస్తవంగా క్రీస్తును నమ్ముకున్న మన జీవితంలో గ్రాఫ్ పడిపోతూనే ఉంది. ఏంటి? గ్రాఫ్ పడిపోతూనే ఉంది. చూసండి, ఏదైనా అనారోగ్యం వచ్చినోడికి అరే వీడు అనారోగ్యం అట్టుందిరా, ఇంకో 20 రోజులేరా, ఇంకో 10 రోజులేరా, ఇంకో 5 రోజులేరా, ఇంకో 3 రేపు అన్నట్లు ప్రభువుని నమ్ముకున్న నీ జీవితం, నా జీవితం పురోగతే, వృద్ధిలోనికే రావాలి. ఎలా? ఈ మగ్దలేనే మరియ జీవితం వలె. చూసారా, 7 దెయ్యములతో బాధపడుతున్న ఈమెను ప్రభు విమోచించాడు. విమోచించిన దినం మొదలుకొని కృతజ్ఞతతో జీవిస్తూ, ఆ కృతజ్ఞత ద్వారా పుట్టిన సేవలో పాలిభాగస్తురాలైపోయి ప్రభువునే వెంబడిస్తూ, తన కలిగిన ఆస్తితో పరిచర్యను బలపరుస్తూ, సేవను బలపరుస్తూ, సువార్తను బలపరుస్తూ, శిలువ శ్రమల్లో కూడా నిలిచి, సమాధిలో అనగా మరణములో కూడా ఆమె నిలబడి పునరుద్ధానుడైన ప్రభువుని చూచి పునరుద్ధానములో పాలి భాగస్తురాలైంది. హల్లెలూయా. నీ జీవితం, నా జీవితం, ప్రభువుని నమ్ముకున్న మనం మధ్యలోనే ఆగిపోయే వ్యక్తులుగా ఉండకూడదు. ప్రభువుని నమ్ముకున్న మనం ఏదో కొంతకాలం బాగుండి తర్వాత ప్రభువుని విడిచిపెట్టే వాళ్ళగా ఉండకూడదు. ఎన్ని వచ్చినా మనం గమనించాలి. నాకు వచ్చే ఈ శ్రమలు ఎంత, యేసు ప్రభు పొందిన శ్రమలు ఎంత, నాకు వచ్చే శ్రమలు ఎంతని మనం ఒక్కసారి నీ శ్రమల కాలములో, నీ కష్టకాలములో, నీ వేదన సమయకాలంలో ఒక్కసారి యేసు ప్రభు శ్రమల జ్ఞాపకం తెచ్చుకో. వాటి ముందు నావెంతని మీకు అప్పుడు అర్థమవుతుంటుంది. హల్లెలూయా. నిజంగా శిష్యులు పరిచర్య ఘనంగా జరిగించారంటే, వాళ్ళని రాళ్లతో కొట్టిన, రంపాలతో కోసిన, తలక్రిందులుగా సెలవు వేసిన వాళ్ళు పలికే మాట ఏంటో తెలుసా? ఆంధ్రేయను యేసు ప్రభులాగా సెలవు వేస్తున్నప్పుడు ఆంధ్రేయ పలికిన మాట ఏంటో తెలుసా? ఇలాగ నన్ను సెలవు వేయొద్దు. ఎందుకయ్యా? యేసు ప్రభు ఒక్కడే ఇలాగ సెలవు వేయబడ్డాడు. ఆయన ఆ సెలవు పొందిన వ్యక్తి. మరి నిన్న ఎలా? నన్ను తలక్రిందులుగా సెలవు వేయండి. చూసారా? తలక్రిందులుగా సెలవు వేయండి. మన శ్రమలను శ్రమలుగా భావిస్తున్నామంటే యేసు ప్రభు శ్రమల కంటే నీ శ్రమలు ఎక్కువ అనుకుంటున్నావు. నీ కష్టాలని కష్టాలుగా నువ్వు భావిస్తున్నావంటే యేసు ప్రభు పడిన కష్టాల కంటే నీ కష్టాలు ఎక్కువ అనుకుంటున్నావు. నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శిలువ శ్రమలు, ఆయన కష్టము, ఆయన పడిన అవమానము, పిడుగుద్దులు ఉమ్మి నాజీరు చేయబడిన ఆయన యొక్క కురులను, వెంట్రుకలను పట్టుకొని ఏం చేశారంట? పదాన్ని తీసుకెళ్ళారా? ఏమండి? జీబెక్కన్నారా? ఎక్కువ కారు అన్నారా? ఏం చేశారంట? ఏం చదువుకున్నావు? ఈడ్చుకొని, అదేనా మనం చదివింది? ఈడ్చుకొని పోయారంట. బా,
ఎంత వేదన ఉంటుందండి. మనకు చెంప దెబ్బ కొట్టినా కోపం ఉండదు, కానీ ఎవరైనా సరే మన వెంట్రుకలు గట్టిగా పట్టుకొని లాగితే అప్పుడు వచ్చింది బీపీ. ఎవరైనా గట్టిగా లాగారనుకోండి, ఇక తల్లో పెరిగిపోద్ది బీపీ. ఏమండి, నాజీరు చేయబడిన ఆయన, 33 సంవత్సరాలు కత్తెర వేయబడిన ఆయన, ఎంత పొడవు ఆయన వెంట్రుకలు ఉంటాయి చూడండి. ఆ వెంట్రుకలను మూడేసి పట్టి లాగి తీసుకుని వెళ్ళిపోయారు. శిష్యులందరూ పారిపోయినా ఈ మగ్దలేనే మరియ విడిచిపెట్టి వెళ్ళలేదండి. శిలువ యొద్ద ఉంది, సమాధి యొద్ద ఉంది, ఇంకా సమాధిని విడిచిపెట్టడానికి ఇష్టపడలా. దేవదూతలను చూచే భాగ్యాన్ని ఇచ్చాడు. స్వయాన ఆయనే ప్రత్యక్షమై, అమ్మా మరియా ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు, దేని కొరకైతే ఎందు నిమిత్తమైతే కన్నీళ్ళ విడుస్తుందో ఆ కన్నీళ్ళ విషయంలో ప్రభు చూచి ఆయనే వచ్చాడండి. అప్పుడు పిలిచాడు, మరియా అనంగులను. చూడండి ఒక మాట, 16వ వచనం. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచిన ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూనీ అని పిలిచిన. ఆ మాటకు బోధకుడా అని అర్థం. అబ్బబ్బబ్బా, చూసారు ఎంత బాగుందో. మరియా అంటే పేరు పెట్టి పిలిచాడండి దేవుడు. ఆమె అంటుంది, రబ్బూనీ, నువ్వేనా బోధకుడా, నువ్వేగా సజీవుడివై నిలిచావా, పునరుద్ధరణుడై నిలిచావా. ఎంత సంతోషపడుతుందో చూడండి అండి. ఈరోజు క్రైస్తవుడికి నీకు నాకున్న నిరీక్షణ ఏంటో తెలుసా? నీవు నేను మరణించిన నీకు నాకు పునరుద్ధానం ఈ దేహాలకు నీ జీవితంలో జరుగుతుందని ఒక గొప్ప నిరీక్షణ మనకుంది. ఎవరిని బట్టి? ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని బట్టి. హల్లెలూయా. ఆయన విడిచే దేవుడు కాదండి. వెంబడిస్తున్న నీవు, శ్రమలలో నిలిచిన నీవు, మరణములో నిలిచిన నీవు, నిన్ను విడిచే దేవుడు కాదు ఆయన. లోకస్తులు విడవచ్చు. ఏమండి, ధనం ఉన్నంత కాలము ఈ మగ్దలేని మరియతో అందరూ ఉన్నారు. ధనం పోయి దెయ్యాలు పట్టిన తర్వాత ఎవరు ఉంటారా? ఎవరు ఉండరు. సుఖాలలో ఉంటారు, కష్టాలలో విడిచిపెళ్తారు. కానీ మన దేవుడు నీ సుఖాలలో కంటే నీ కష్టాలలో నీకు తోడుగా ఉంటాడు. ఏమండి, నువ్వు ఆనందపడే దినముల కంటే నువ్వు బాధపడుతున్న దినములలోనే నీతో ఎక్కువగా ఉంటాడు. ఎందుకంటే ఆనందపడే దినములలో, సుఖపడే దినములలో మనుషులు ఎక్కువ మంది ఉంటారు. అప్పుడు ఆయనకు నువ్వు చోటు ఇవ్వ కదా, ఎత్తవా? బయట ఉండి మామూలు చాలామంది ఉన్నారంటాం. సంతోషపడే దినాలలో, సుఖపడే దినాలలో, ఆనందము పొందే దినాలలో దేవునికి మనం ఎక్కువ చోటు ఇవ్వమండి, స్థానమేమో. బయట ఉండి కొద్దిసేపు ఆయన కూడా అర్థం చేసుకుంటాడు. సంతోషంగానే ఉందలే, ఆనందంగానే ఉందలే, సుఖంగానే ఉందలే అని ఆయన కూడా డిస్టర్బ్ చేయడు. ఆయన అనుకుంటాడు, వస్తూ ఏదో ఒక రోజు బాధ కలిగిన దినాలలో ఆయనే బంధువు అవుతాడు. శ్రమ కలిగిన దినాలలో ఆయనే స్నేహితుడు అవుతాడు. నువ్వు దుఃఖపడే దినాలలో ఆయనే నీకు అన్ననో సహోదరినో తల్లిగా నిలిచి నేను ఓదార్చే దేవుడు ఆయన. కన్నీళ్ళు విడుస్తున్న ఈమెను విడవలేదండి, కనికరించాడు. సమాధానం ఇచ్చి ఆమెను స్థిరపరిచాడు. హల్లెలూయా. ఈరోజు మగ్దలేనే మరియ జీవితం మనకు చాలా మాదిరి. ఆమె బ్రతుకులో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు దేవుడు ఈరోజు మనకు నేర్పించాడని నేను విశ్వసిస్తూ నా మాటలని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాను.